భువనగిరి కలెక్టరేట్ వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి బాధితులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ వేరువేరుగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా కలెక్టరేట్ వద్ద ఎలాంటి నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. ఒకటి ధర్నా కాల్ ఇవ్వడం జరిగింది భువనగిరి డిస్ట్రిక్ట్ ఆఫీస్ దగ్గర. దానికి ఎటువంటి పర్మిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేయబడలేదు. సో అందరికీ వినతి చేస్తున్నాం, పర్మిషన్ లేకుండా ప్రొటెస్ట్లోకి పార్టిసిపేట్ చేయొద్దు. సో దానికి సంబంధించి మేము పోలీస్ సైడ్ నుంచి కూడా మేము ఏదైతే బందోబస్తు రిక్వైర్డ్ బందోబస్తు ఉందో అది పెట్టుకుంటున్నాం. ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు సార్? అదర్ డ్యూటీ సైడ్ ఇప్పుడైతే లోకల్ ఫోర్స్ బందోబస్తు పెట్టుకుంటాం. అంటే నేను 144 సెక్షన్ ఏం లేదు. రైట్, ప్రస్తుతం భువనగిరి వద్ద ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, భువనగిరి కలెక్టరేట్ వద్ద భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి బాధితులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్, బీజేపీ వేరువేరుగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా కలెక్టరేట్ వద్ద ఎలాంటి నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదని భువనగిరి డీసీపీ రాజేష్ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దని సూచించారు ఆయన. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డీసీపీ హెచ్చరించారు. రైట్, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు బాధితులు ఏమంటున్నారు? అంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎటువంటి నిరసనలకు పిలుపునిచ్చాయి? ఉదయం నుంచి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ తో పాటు మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే అలైన్మెంట్ ఏదైతే RRR అలైన్మెంట్ మార్చాలి, బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా రెండు పార్టీలు ఒకే సమయంలో పిలుపునియడంతో ఒక ఆందోళన అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నేతల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడికి బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కూడా భారీ సంఖ్యలో శ్రేణులు తీసుకుని అక్కడికి వచ్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకనొక సందర్భంలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను తోసుకొని కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి కూడా బారికేడ్లను నెట్టుకుంటూ కూడా కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు అయితే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు అయితే అడ్డుకొని ఆందోళనకారులను అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొకసారి అటు వరంగల్, హైదరాబాద్ సంబంధించినటువంటి జాతీయ రహదారిపై కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ లక్ష్మణ్ మాత్రం RRR అలైన్మెంట్ ఏదైతే ఖచ్చితంగా మారవలసిందే అని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అలైన్మెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే అలైన్మెంట్ మారుస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత RRR బాధితులకు అన్యాయం చేసే విధంగా పాత అలైన్మెంట్ ప్రకారమే ఇప్పుడు ప్రస్తుతం ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భూమి కోల్పోతున్నటువంటి బాధితులకి న్యాయం చేయాలి, భూమికి బదులు భూమి ఇవ్వాలి, ఖచ్చితంగా అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే భువనగిరి కలెక్టరేట్ వద్ద భారీ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా దాదాపు 500 మంది పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోకుండా వస్తున్నటువంటి కార్యకర్తలను అయితే వచ్చినట్టే అరెస్ట్ చేసి స్టేషన్లకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.